Hi, welcome to my channel. This is me, Vitika. Again, I'm back with a very special episode. ఈ episode లో చాలా చూడబోతున్నారు and your favorite combination నన్ను ఇంకా సందేశ్ ని కలిపి చూడబోతున్నారు అన్నమాట. And I'm excited about this because we are doing a show called ఉగాది ఫెస్టివల్ కోసం అని చెప్పి జీ తెలుగులో ఒక షో చేస్తున్నాం అనమాట. సో ఈ వీడియో మొత్తంలో బిహైండ్ ద సీన్స్ చూస్తారనమాట. ఐ లవ్ షూటింగ్ దీస్ కైండ్ ఆఫ్ స్టఫ్ బికాస్ ఐఎమ్ మేకింగ్ మెమరీస్ అవుట్ ఆఫ్ ఇట్ అనమాట. అండ్ ఆల్సో సందేశ్ నేను కలిపి ఒక షో హోస్ట్ చేయడం అనేది ఫస్ట్ టైం కాబట్టి రియలీ స్పెషల్ అండ్ ఐఎమ్ ఎక్సైటెడ్ అబౌట్ ఇట్. ఎందుకంటే అసలు ఎలా ఉండబోతుంది ఏంటి, దిస్ అ వెరీ న్యూ థింగ్ ఫర్ వరుణ్. సో అందుకని చెప్పి it's going to be fun. సో ప్రస్తుతానికి మన అవుట్ఫిట్స్ వచ్చాయి. అవి రాగానే నాకు ఎక్సైట్మెంట్ వచ్చింది, వావ్ దే లుక్ సో గుడ్ అని చెప్పి. దట్స్ వెన్ ఐ ఫెల్ట్ లైక్ లెట్స్ మేక్ బిహైండ్ ద సీన్స్ వ్లాగ్ అనిపించింది అనమాట. సో అందుకని చెప్పి ఫస్ట్ వెళ్ళి కాస్ట్యూమ్స్ చూద్దాము, దాని తర్వాత దానికి జ్యువెలరీ అవన్నీ సెలెక్ట్ చేయాలి. సో లెట్స్ గో. ప్రస్తుతానికి ఈ అవుట్ఫిట్స్ అయితే మన మనసు యొక్క టీం నుంచి వాళ్ళు డిజైన్ చేసి పంపించారు. బేసికల్గా ఇవైతే కపుల్ అవుట్ఫిట్స్ అండ్ పెళ్ళికి సంబంధించిన లైక్ బ్రైడ్ అండ్ గ్రూమ్ కోసం తయారు చేసుకున్న అవుట్ఫిట్స్ అనమాట. సో దే సెడ్ శ్రీరామ్ నవమికి బాగుంటుందని సందేశ్కి నాకు స్పెషల్లీ డిజైన్ చేశారు. అదే టైంలో జీ తెలుగు ప్రోగ్రామ్ వచ్చింది. ఐ వాజ్ లైక్ ఓకే టీవీ షోకి వేసుకుంటే ఇంకా బాగుంటుంది కదా అని అనిపించింది. దిస్ ఈజ్ నాట్ ఎనీ పెయిడ్ ప్రమోషన్ ఆర్ ఎనీథింగ్. ఐ రియలీ లవ్ ద డిజైన్స్, అదే చూపించాలనుకున్నా. So these are the outfits. This is completely kalamkari hand painted work. ఇక్కడికి వచ్చి దగ్గరికి వచ్చి చూస్తే you can see a writing. శ్రీరస్తు శుభమస్తు శ్రీకారం చుట్టుకుంది పెళ్లి పుస్తకం, ఇక ఆకారం దాచుకుంది కొత్త జీవితం. అది చాలా బాగా అనిపించింది. అండ్ ఈ డీటెయిల్డ్ వర్క్ ఇక్కడ యూనో తలంబ్రాలు వేసుకునేది, యూనో ఇక్కడ పెళ్లి కూతురు కొబ్బరికాయతో కూర్చున్నది, ఇంకా ఇలా మొత్తం బాగా అనిపించి ఐ వాంటెడ్ టు యూనో రియలీ టాక్ అబౌట్ దిస్. అండ్ ఇది సందేశ్ దనమాట, లైక్ పెళ్లి కొడుకు అవుట్ఫిట్ లాగా. అండ్ దే గేవ్ దిస్ బ్యూటిఫుల్ కలంకారీ దుపట్టా ప్లీటెడ్ వన్ అండ్ ధోతి. ఫస్ట్ అవుట్ఫిట్ లుక్ అనేది చాలా ఇంపార్టెంట్ ఈవెంట్స్కి. సో అందుకని నేను చాలా ఇంపార్టెంట్గా ఫీల్ అవుతాను కాబట్టి ఎవరో స్టైలిస్ట్కి వాళ్ళకి ఇచ్చేసి మీరు చేసేసేయండి అనకుండా నేను పర్సనల్గా స్టైలింగ్ చేసుకుంటాను ఎలాంటి ఈవెంట్ అయినా సరే. సో దట్స్ వై పీపుల్ రియలీ లవ్ మై స్టైలింగ్. అండ్ ఇప్పుడు మనం జ్యువెలరీ సెలెక్ట్ చేద్దాం. డ్రెస్ అంత క్లాసీగా నీట్గా ఉంది కాబట్టి కొంచెం సింపుల్గా వెళ్తే బాగుంటుందేమో అని. సో అందుకే ఒక్కొక్కటి పీస్ చూద్దామని అనుకున్నాం. ఇది కూడా నా పెళ్ళి అప్పుడు నెక్లెస్. ఇది నా పెళ్ళి అంటే ఆల్మోస్ట్ 7.5 years బ్యాక్. నా పెళ్ళి అంటే ఆల్మోస్ట్ 7 years బ్యాక్. ఎంత క్యూట్గా ఉంది. ఇది ఒకటి బాగుంటుంది, పింక్ ప్యాంథర్ జ్యువెలర్స్ అని చెన్నై నుంచి శరణ్య అని ఒక అక్క పంపించింది నాకు. ఇది ఆల్మోస్ట్ అంటే నేనే కొనుక్కున్నా, పంపించడం అంటే కొలాబరేషన్ కాదు. దిస్ లుక్స్ లైక్ రియల్ గోల్డ్ జ్యువెలరీ. అండ్ ఇది కూడా బాగుంటుంది అలంగానికి. సో ఇంకొక ఆప్షన్, ఇది ఒకటి తీసుకెళ్ళచ్చు. ఇది కృతిక పెళ్ళికి నేను కొనుక్కున్నాను అనమాట పర్సనల్గా. ఐ థింక్ దిస్ ఆల్సో లుక్స్ గుడ్. ఐ థింక్ దిస్ లుక్స్ రియలీ గుడ్. ఏమంటే బాగుంటుంది కదా, ఇదే బాగుంటుంది. సో ఇది ఇందాక పెట్టుకుంది ఆప్షన్ అనుకుంటున్నాను. మళ్ళీ ఇప్పుడు వీటికి ఇయర్ రింగ్ సెలెక్ట్ చేయాలన్నమాట. ఇది ఇక్కడ అల్యూరింగ్ యాక్సెసరీస్ నుంచి ఇవి పర్ఫెక్ట్ మ్యాచ్ అయ్యి కలర్స్ ఎవ్రీథింగ్. సో మోస్ట్లీ వీ విల్ గో విత్ దిస్. సో ఈ లుక్ నేను అనుకోవడం ఏంటంటే కొంచెం హెయిర్ ప్యాక్ చేసి కొంచెం లూజ్ హెయిర్ లాగా పెట్టవచ్చు, ఆర్ జడ కూడా వేసుకోవచ్చు. సో అందుకని చెప్పి సేఫ్ సైడ్ ఒక పాపడ బిల్ల కూడా పెట్టుకుందాం అనుకుంటున్నాం. అమ్మాయిలకి రెడీ అవ్వడం అంటే ఎంత ఇష్టం అంటే అసలు సో ఇవి కూడా ఫైనల్. ఇంకా ముక్కు పుడక, నాకు లంగావని వేసుకుంటే కంపల్సరీ ముక్కు పుడక పెట్టుకోవడం ఇష్టము. యాక్చువల్లీ ఇది చాలా బాగుంటుంది. So mostly I'll go with this one because this has
గ్రీన్, పింక్ అండ్ వైట్. సో ఇయర్ రింగ్స్ వాటికి అన్నిటికీ మ్యాచ్ అయిపోతుంది. సో ఇంత డీటెయిల్స్ చూసుకుని సెలెక్ట్ చేస్తా, అదే షూట్ చేయాలనుకున్నాను. అండ్ ముక్కు పుడక కూడా ఫైనల్ అనిపించవచ్చు, లైక్ ఇవన్నీ రెడీగా ఉంటాయని. అదే చెప్తున్నాను కదా, ఏ షాప్కి వెళ్ళినా సరే ఆ షాపింగ్ ఒకటే కాకుండా, ఆ రోజు వెళ్ళిన పనే కాకుండా ఇంకేమైనా వెరైటీగా ఉన్నాయి, స్పెషల్గా ఉన్నాయని అలా కలెక్ట్ చేస్తాను అనమాట. దట్ ఈస్ ద సీక్రెట్ ఆఫ్ మై షాపింగ్. సో మన జ్యువెలరీ మొత్తం ఈ బాక్స్లో క్యారీ చేస్తాం అనమాట. సో దట్ ఎక్కువ తీసుకెళ్ళకుండా, కన్ఫ్యూజ్ అవ్వకుండా, మళ్ళీ మల్టిపుల్ ఆప్షన్స్ పెట్టేసుకుని అవన్నీ వద్దనుకొని చెప్పి ఇలా ప్యాక్ చేశాను. సో ఎవ్రీథింగ్ ఈజ్ సెట్, అవుట్ఫిట్ ఈజ్ సెట్, జ్యువెలరీ ఈజ్ సెట్. మరి సందేశ్ ప్రిపేర్ అయ్యలేదు నాకు తెలీదు. బట్ నేనైతే ఇప్పుడు ఈ డాన్స్ ఇంట్రో, ఓకే యాంకర్స్కి ఇంట్రో సాంగ్ ఉంటుంది కాబట్టి దానికోసం ప్రాక్టీస్ అనమాట. ఐ థింక్ ఇట్స్ 1.5 minute పర్ఫార్మెన్స్. సో ఈ పాటికి మీరు ఈ వీడియో చూసేసి ఉంటారు కాబట్టి, ఐ మీన్ ఈ పాటికి మీరు ఈ ఎపిసోడ్ జీ తెలుగులో చూస్తూ ఉండొచ్చు కాబట్టి, మీకు ఒకవేళ మా పర్ఫార్మెన్స్ కనుక నచ్చినట్టయితే ఈ వీడియో కింద కమెంట్ చేయండి. ప్రస్తుతానికైతే ఐ హ్యావ్ టు గెట్ ప్రిపేర్డ్ ఫర్ ద డాన్స్ క్లాస్ అండ్ సీ యూ అట్ ద డాన్స్ క్లాస్. ఎందుకు ఎప్పుడు చూసినా నాకు మ్యాచింగ్ బట్టలు వేసుకుంటావు? చెప్పు. నేను వేసుకున్నాక నువ్వు వేసుకుంటావు ఎప్పుడు. చాలా సంతోషం. మా ఫ్రెండ్ చెల్లెల్ని కొందరేడి దించారు, వీడి వాళ్ళతోటి గొడవ పెట్టుకొచ్చారు. So basically every time that when we shoot, సందేశ్ తర్వాత వస్తారనమాట. ఫస్ట్ నన్ను ఒక స్క్వాడ్ లాగా పంపించి మొత్తం అక్కడ సెక్యూరిటీ అంతా చెక్ చేయి, అంత బాగుందా లేదా చూడు, నాకు ఫోన్ చేయి. అప్పుడు నేను నిద్ర లేచి యువరాజు గారు అప్పుడు వస్తారనమాట. సో ఇది ఆల్మోస్ట్ 9 years నుంచి జరుగుతుంది. 9 years ఎందుకంటే మా ఫస్ట్ మూవీ షూటింగ్ అప్పుడు స్టార్టింగ్ లో రిలేషన్ లో లేకపోయినా మూవీ ఎండ్ అయ్యేసరికి రిలేషన్ లో ఉండే కదా, అప్పుడు కూడా అంతే ఫోన్ చేసి, నానా అంతా ఓకేనా, ఇక్కడ రెడీ అయిందా, రావచ్చా, ఇంకా టైం ఉందా, పడుకోనా. సో సేమ్ థింగ్ ఈస్ రిపీటెడ్ టుడే. సో హీస్ ఆన్ ది వే అండ్ మీన్వైల్ వి విల్ గెట్ రెడీ. సీ యు గైస్ ఇన్ ఎ బిట్. మేకప్ ఆల్మోస్ట్ అయిపోయి వచ్చింది. నువ్వు ఇప్పుడు వచ్చావు, చెప్పాను కదా వచ్చే ముందే ఇంట్రడక్షన్. నేను వచ్చి ఇక్కడ బాంబ్ స్క్వాడ్ లాగా మొత్తం అంతా చెక్ చేసి, బాబు ఇక్కడ రెడీ బాబు అనగానే బాబు ఎంట్రీ ఇస్తారు విత్ వాళ్ళ స్క్వాడ్ అనమాట. మొత్తం వేసుకుని ఆంట్రాజ్ ని. హలో వరుణ్ సందేశ్ చూసారా? అందుకే నేను సందేశ్ ని వీడియోస్ లో ఎక్కువ చూపించింది ఇందుకే, బికాస్ హీ డజంట్ కేర్ దట్ యు నో వాట్ ఐమ్ టాకింగ్. అబద్ధాలు, అన్ని అబద్ధాలు. సో ఆల్మోస్ట్ నేను రెడీ అయిపోయాను. మన అవుట్ఫిట్స్ కూడా రెడీగా ఉన్నాయన్నమాట. సో వీ జస్ట్ హ్యావ్ టు డ్రెస్ అప్ అండ్ బీ ప్రిపేర్డ్ అండ్ గెట్ రెడీ. ఎంత త్వరగా రెడీ అయినా సరే వాళ్ళు అనుకున్న టైంకే పిలుస్తారు మనల్ని. సో ఐ థింక్ వీ హ్యావ్ టైమ్ స్టిల్. అండ్ ఐ థింక్ ఫస్ట్ టైం కొంచెం సింపుల్ హెయిర్ స్టైల్ ట్రై చేస్తున్నాను అనమాట, బికాజ్ ఐ వాంటెడ్ ఇట్ టు లుక్ వెరీ ఎలిగెంట్. నేను కనిపించాలి, నా బట్టలు నా హెయిర్ ఇవి కాదు, ఐ షుడ్ లుక్ పర్ఫెక్ట్. సో ఆల్ టుగెదర్ ఓవరాల్గా బ్యూటిఫుల్గా ఉండాలి అని అనుకుంటున్నా. సో అందుకని చెప్పాను అనమాట. సో ఈరోజు లుక్ మొత్తం చాలా సింపుల్గా, ఐ వాంట్ వేర్ నైస్ జ్యువెలరీ ఆల్సో. సో ఆల్రెడీ మనం నిన్నంతా సార్ట్ చేసి పెట్టుకున్నాం కాబట్టి ఐఎమ్ ఎక్సైటెడ్. What a timing. You're ready? Yes. My lip color ఎలా ఉంది? మరి ఎర్రగా ఉంది. So I'm all ready and it's time to change my outfit. And తర్వాత అసలు ఏం జరుగుతుంది ఏంటి అంతా ప్రిపేర్ అవ్వాలి ఒకసారి వెళ్ళే ముందు, బికాస్ దిస్ ఈస్ రియలీ న్యూ టు బోత్ ఆఫ్ us. సో అంటే ఆల్రెడీ నేను కొంచెం చేశాను కానీ, బట్ సందేశ్ నేను కలిసి వచ్చేయడం సంథింగ్
సంథింగ్ డిఫరెంట్. సో లెట్స్ గో. సో బేసికల్గా మేమిద్దరం కలిసి ఒక ప్రోగ్రామ్ హోస్ట్ చేయడం అనేది దిస్ ద ఫస్ట్ టైం ఇట్స్ హ్యాపెనింగ్. అండ్ ఐ యు ఎక్సైటెడ్? వై ఎందుకు అయ్యో అంటే యూజువల్గా నీకు అంత పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు కదా ఇట్లాంటివన్నీ, నాకేదో ఇంట్రెస్ట్ ఉన్నట్టు చూపిస్తావు కాబట్టి. సో వై దిస్ ఇస్ స్పెషల్? అంటే ఫస్ట్ టైం హోస్ట్ చేస్తున్నాను లైఫ్లో బికాస్ హీ ఆల్వేస్ గెట్ హోస్టెడ్ బట్ దిస్ టైమ్ హీస్ హోస్టింగ్ ద ఈవెంట్ బికాస్ యూజువల్గా నార్మల్ ఈవెంట్ ఏదైనా అయితే హీ వుడెంట్ హ్యావ్ షోడ్ ఇంట్రెస్ట్ ఐ ఫీల్. ఎందుకంటే సందేశ్కి ఎప్పుడు ఇలా నేను చాలా ఎక్సైట్ ఫీల్ అవుతాను బికాస్ ఐ లవ్ హోస్టింగ్. అదే అందరికీ తెలుసు, బిగ్ బాస్ చూసిన ప్రతి ఒక్కరికి బికాస్ ఐ బీన్ టెలింగ్. మీ ఛానల్ చూసిన ప్రతి వాళ్ళకి కూడా తెలుసు. యా బికాస్ ఐ డిడ్ అ వ్లాగ్ అబౌట్ మై డ్రీమ్ జాబ్. సో మై డ్రీమ్ జాబ్ లో సందేశ్ కూడా పార్టిసిపేట్ చేయాలి. నాకు ఎందుకు హోస్టింగ్ విషయంలో ఎందుకు నన్ను నిన్ను అడిగాడు సందేశ్ ఏమని, నువ్వు ఇంతకు ముందు హోస్ట్ చేసావా అని. చేశాను కదరా అని అంటే, ఓ యా చేసావు కదా అయితే నువ్వే నాకు చెప్పాలి అని అన్నాడు. వా ఈ విషయం ఎంత బాగుందో. ఫస్ట్ టైం హిమ్ ఆస్కింగ్ మీ టు ట్రైన్ హిమ్ ఫర్ సంథింగ్ దట్ ఈవెన్ ఐఎమ్ నాట్ ప్రొఫెషనల్ ఎట్. సో యా నువ్వు కానీ అందరి ముందు నన్ను హేళన చేయడం, కౌంటర్లు వేయడం. నేనా? నువ్వా? షో చూస్తా ఆల్రెడీ మీరు ఈ పాటికి షో చూసేసి ఉంటారు కాబట్టి ఎలా నాకు నా టెన్షన్ అంతా నేను ఎలా చేస్తాను ఇదంతా కాదు. నువ్వు నన్ను ఏమంటావా? అలా అనకుండా కూడా ఉండకూడదు. ఎంత త్వరగా వచ్చి రెడీ అయినా సరే లాస్ట్ మినిట్లో హడావడిగానే ఉంటుంది. సో there's so much to add on to the outfit. Like this time I wanted to do mangs tikka and everything. Full తిక్కగా కాకుండా కొంచెం నీట్గా రెడీ అవ్వాలనుకున్నా ఈసారి. ఈ లుక్కి కొంచెం కాజల్ ఎక్కువ యాడ్ చేస్తే బాగుంటుంది అనిపించింది లాస్ట్ మినిట్లో. సో దట్ ఐస్ లుక్ బ్రైట్. ఫెస్టివల్ అంటేనే గెటింగ్ రెడీ అండ్ యూనో సెలబ్రేటింగ్ ఫెస్ట్. మన ఇంట్రో ఇవ్వద్దా ఇక్కడ? నో నో ఓకే ఓకే దానికి కోపడదు. రిలాక్స్ అవ్వు ఫస్ట్. నువ్వు రిలాక్స్ అయితే నేను వస్తాను. యూ మెట్ ద డైరెక్టర్. ఈస్ ద డైరెక్టర్. ఇప్పుడు ఏం చేస్తున్నావు? మీ ఇద్దరు పండుగ చేసుకుందాం అనుకుంటారు. ఉగాది పండుగ రోజు మామూలుగా వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య ఏం టాపిక్ జరుగుతూ ఉన్నప్పుడు, లేదు మా వైపు ఉన్న వాళ్ళే మర్యాదలు బాగా చేస్తారు, మా ఫ్యామిలీ మా వైపు వెళ్ళిపోదాం అని చెప్పి మీరు ఇద్దరి మధ్య కాన్ఫ్లిక్ట్ లో మీ ఇంటికి వచ్చిన చుట్టాలు ఒక ఫ్యామిలీ, మీ వైపు ఉన్న వాళ్ళు ఒక ఫ్యామిలీ లాగా, మీ వైపు ఉన్న ఒక ఫ్యామిలీ లాగా డివైడ్ అయిపోతారు. సరే మరి ఇప్పుడు ఏమంటావు? కొత్త బంగారు లోకంలో ఉంటుంది అనుకున్నా. మరి ఇప్పుడు ఎలా ఉంది? మా లోకంలో ఉంది. అంతా మా లోకంలో ఉంది. దాని తర్వాత సరే కానీ వితికాలో వి ఉంది, వరుణ్లో వి ఉంది, వెర్రి పప్పలో కూడా వి ఉంది. సో వి ఆర్ ఆల్ సెట్ టు రోల్. ఇప్పుడు మేము ఆల్మోస్ట్ యా ఎంట్రీ అయిపోయింది. ఎంట్రీ అయిపోయింది ఎడిట్ నుంచి తీసుకున్నాం. ఇదే సాంగ్ ఎడిట్ లో కూడా ఇంకే డన్. ఫైనల్గా ఫస్ట్ సెగ్మెంట్ అయ్యేసరికి దిమ్మ తిరిగిపోయింది. బికాస్ ఆల్ ఆఫ్ అ సడన్ అందరూ గెస్ట్లు వచ్చేసేసరికి వీ డిడ్ంట్ నో లైక్ హౌ టు హ్యాండిల్. బికాస్ అండ్ యా ఇట్స్ హ్యాపెనింగ్ రియలీ నైస్. అండ్ ఫస్ట్ హాఫ్ అయితే కొంచెం కన్ఫ్యూజింగ్గా అయ్యిందనమాట. సో ఇందాక దిల్ రాజు గారు ఇంకా విజయ్ వచ్చినప్పుడు ఫుల్ కన్ఫ్యూజ్ అయిపోయాను అనమాట. నేనైతే ఫుల్ లైక్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ అనేది అర్థం కాలేదు. బికాస్ దే డిడ్ంట్ ఈవెన్ టెల్ us what to do. అంటే మా టీం వాళ్ళు కూడా చేసి అంటే అసలు ఐ వాజ్ లైక్ ఆల్మోస్ట్ బ్లాంక్. బట్ ఇప్పుడు అసలైన ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది అనమాట. వీఆర్ జస్ట్ డన్ విత్ లంచ్ అండ్ వీ హ్యాడ్ లాట్స్ ఆఫ్ పప్పు అన్నం అండ్ ఎవ్రీథింగ్. సో ఇద్దరం కలిసి షూటింగ్ చేయడం అనేది చాలా రోజులైంది. దట్స్ ద రీజన్ ఐ వాంటెడ్ టు రికార్డ్ దిస్. ఫస్ట్ టైం హోస్టింగ్ కాబట్టి ఇంకా మళ్ళీ చేస్తారో లేదో సారు. హలో నెక్స్ట్ ఎప్పుడు చేస్తా చెప్పు. హోస్టింగ్ కష్టమా? ఎందుకు? నాలా లొడలొడా వాగుతూ ఉండాలి.
That's the reason I always wanted to become a anchor. ఇంకా చాలా చేయాల్సింది, బోల్డ్ అని డాన్స్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ఇప్పుడు మా ఇంట్రో సాంగ్ ఉంటుంది, లైక్ మొన్న ప్రాక్టీస్ చేసింది, అదంతా కూడా చేయాలి. సో మచ్ హ్యాపెనింగ్. అండ్ యా, మధ్యలో ఇలా కొంచెం సేపు బ్రేక్ తీసుకుని మళ్ళీ వెళ్ళి సెట్ చేసుకోవాలన్నమాట. సో చూద్దాం ఎలా అవుతుందో. సీ యు గైస్ ఇన్ అ బిట్. సో ఉగాది ఈవెంట్స్, సంక్రాంతి ఈవెంట్స్ ఇట్లా టీవీలో చూస్తూ ఉంటారు కదా, అవి ఆల్మోస్ట్ ఒక 10 days బిఫోర్ షూట్ అవుతాయి అనమాట. సో దట్ ఆడియన్స్ అందరికి ఫెస్టివల్ రోజు ఎంటర్టైన్మెంట్ కోసం ఆ రోజు రిలీజ్ చేస్తారు, ఆర్ వీకెండ్స్ రిలీజ్ చేస్తారు. తర్వాత నీకిది ఇవాళ కొత్త కాదుగా. ఇటు ఫస్ట్ తగ్గిస్తే మంచిది. ఇది పట్టుకుని తిరుగుతాం చూడు. టుమారో బెట్ చేయని, ఇంకా కొట్టు, అది రావాలి. అదే ఓకే, అలా జరుగుతుంది మా ప్రాక్టీస్. ఇప్పుడు పర్ఫార్మెన్స్ ఇంట్రడక్షన్ ఉంది, పొద్దున్న షార్ట్ కి టైం లేదు కాబట్టి. ఓకే, ఆల్ సెట్ ఫర్ ద పర్ఫార్మెన్స్. అండ్ ద మోస్ట్ నర్వస్ థింగ్ అనమాట. బాగున్నారా? మిస్ చేయకుండా చేస్తే బాగుండు, మిస్ అయితేనే బిస్కెట్. చాలా సంతోషం. ప్రాక్టీస్ అయ్యేసరికి మొహం ఇలా అయ్యింది. అసలు వీడియోలో ఎలా వస్తుందో తెలియదు కానీ, బట్ యా, దిస్ ఇస్ హౌ ఐ లుక్, ఆల్మోస్ట్ స్వెట్టింగ్. సో ఒక 4-5 సార్లు చేసేసరికి ఇక్కడేమో కూలర్స్ ఆన్ లేవన్నమాట. సో అందుకని చెప్పి ఫుల్ చెమటలు వచ్చేసి ఏం చేయాలా అని ఆలోచిస్తున్నా. ఇక్కడికి వచ్చేసరికి ఎంత ప్రాక్టీస్ చేసినా ఆ కన్ఫ్యూజన్ మాత్రం చాలా ఎక్కువ ఉంటుంది. అందుకని మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ వీ అవాయిడ్ టు డూ ద డాన్స్ పర్ఫార్మెన్సెస్ అనమాట. బట్ మనకి ఏముంటుంది, డాన్స్ పర్ఫార్మెన్స్ తప్ప ఇంకేం చేయలేం కాబట్టి చేయాల్సిందే ఈవెంట్స్లో. సో దిస్ ఈస్ గోన్ బి అవర్ ఇంట్రో సాంగ్ ఫర్ ద ఈవెంట్. దీని తర్వాత మిగతా అంతా స్టార్ట్ అవుద్ది. కానీ షూటింగ్లో మాత్రం ఫస్ట్ విజయ్ గారు వచ్చినట్టు చేసి తర్వాత ఇది చేస్తున్నారు అనమాట. అందుకని దీన్ని బిహైండ్ ద సీన్స్ అంటారు. దీప్తి ఉప్మా మ్యాగీ చేసింది. నేనేం చేశాను తెలుసా, చపాతీలో చింతపండు. యాక్చువల్లీ చపాతీకి నువ్వు ఇంకా కలర్ఫుల్ గా ఉండాలని అక్కడ ఉల్లిపాయలు కూడా యాడ్ చేసి. అమ్మో, ఇలాంటి వంటలు అయితే నా లైఫ్ లో ఎప్పుడు చేయను అనుకుంటా. అండ్ వి హావ్ లాట్స్ ఆఫ్ ఫన్. అండ్ హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు స్టార్ మా కాదు ఇదే అయ్యింది స్టేజ్ పైన. ఓకే ఓకే, వన్ లాస్ట్ టైం. ఓకే, రెడీ, 1 2 3 గో. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు ఫ్యామిలీ స్టార్ తో ఉగాది ఉమ్మడి కుటుంబం, పవర్డ్ బై. అమ్మా, ఇది చెప్పడానికి ఇద్దరికి తడబడిపోయి అసలు రాకుండా సింక్ లో రావట్లేదు అసలు. సో అందుకని ఇప్పుడు ప్రాక్టీస్ చేస్తున్నాం, ఎందుకంటే ఇవి కంపల్సరీ చెప్పాల్సిన లింక్స్ అనమాట. సో స్టేజ్ పైన మేము మాట్లాడుతున్నామా, అవతల నుంచి కొంతమంది మాట్లాడతారు, ఇవతల నుంచి అసలు ఏం వినిపించమన్నమాట. జస్ట్ మాకు ఇక్కడ ఇయర్ ఫోన్ ఉంటుంది, దీంట్లో దట్స్ వై ఐ వాంట్ టు బికమ్ an anchor. ఓకే, నేను కూడా గ్రేట్ కదా. సో ఇట్లా ఒక ఇయర్ ఫోన్ ఉంటుంది అనమాట, దీంట్లోంచి డైరెక్ట్ చెప్తా ఉంటారు ఇది చేయండి అది చేయండి. మనం చేసేదే కాకుండా మధ్యలోంచి ఇలా కాదు, ఇలా వాళ్ళ పేర్లు ఇవి అవి ఇవి చెప్తూ వింటూ మాట్లాడాలి. ఐఎమ్ లైక్, ఓ మై గాడ్, దిస్ ఇస్ ద మోస్ట్ కన్ఫ్యూజింగ్ థింగ్ అని అనిపించింది. బట్ ఏదైతే ఆల్మోస్ట్ 9 అవుతుంది, పొద్దున్న 8ంటికి వచ్చామన్నమాట. ఇంకా జరుగుతూనే ఉంది. ఐ థింక్ ఇట్ విల్ టేక్ అట్లీస్ట్ 1 AM అవుతుంది అని అనుకుంటున్నాను. So are you excited for the second half? Second half ఏంటి? You mean last కాదమ్మా, నేను అందుకే కదమ్మా నీకు చెప్పాను వద్దురా హోస్టింగ్ అంటే. ఏమన్నా నువ్వు ఏ చేద్దాం program అయితే it went really well and it was something different. Like you guys know, I always love to try something new. ఆ దారిలో సందేశం లాక్ రావడం అనేది సంథింగ్ స్పెషల్ అనమాట. సో దిస్ విల్ బి రిమెంబర్డ్. ఈ వీడియో రికార్డ్ చేయడానికి కూడా అదే రీజన్, ఎందుకంటే ఆఫ్టర్ ఫ్యూ ఇయర్స్ if you want to look back at this video and watch it together, it will be so much fun because ఇవన్నీ జరిగినాయి behind the scenes. అందుకే షూట్ చేస్తా, అది కూడా ఎస్పెషల్లీ సందేశ్ ఉన్నప్పుడు, because I love making memories with you.
ఫైనల్ గా మన ఎపిసోడ్ మొత్తం అయిపోయింది అనమాట. సో మొత్తం అయ్యేసరికి midnight అయ్యింది. ఫైనలీ అమ్మయ్యా ఒక పని అయిపోయింది అనే ఫీలింగ్ వచ్చింది. బికాస్ we did something new together. That's what I loved about it. And మీకు కూడా ఈ ఎపిసోడ్ నచ్చిందని అనుకున్నాను. ఒకవేళ నచ్చితే డోంట్ ఫర్గెట్ టు కమెంట్ బిలో హౌ డిడ్ యూ లైక్ ద ఎపిసోడ్, నాట్ దిస్ ఎపిసోడ్, టీవీలో టెలికాస్ట్ అయింది మీరు చూసుంటే కనుక ప్లీజ్ డూ లెట్ us know how did it all went. అండ్ చాలా బాగా ఎంజాయ్ చేశాను నేనైతే. అండ్ ఐ మెట్ లాట్ ఆఫ్ మై ఫ్రెండ్స్, ఓల్డ్ ఫ్రెండ్స్ అందరినీ కలిసాము. అండ్ అలీ గారు అందరూ వచ్చారు కాబట్టి ఇట్ వాస్ రియలీ ఫన్. అండ్ అలా జరిగింది మన ఈవెంట్. మీకు కూడా ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ and subscribe to my channel. Lots of love. Your bestie signing off. Bye bye.